ఈడీ అరెస్టుతో జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. దీంతో ఆ బాధ్యతల్ని చంపై సోరెన్ చేపట్టబోతున్నారు. హేమంత్ తన భార్య కల్పనకు కాకుండా చంపైకు సీఎం బాధ్యతలు అప్పగించారు. ఇంతకీ జార్ఖండ్ టైగర్ గా పిలిచే చంపై సోరెన్ ఎవరు? ప్రత్యేక జార్ఖండ్ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటి? జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ పేరు ఖరారైంది. ఈడీ అరెస్టుతో సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో ఆ బాధ్యతల్ని చంపై సోరెన్కి ఇవ్వాలని జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం ఎమ్మెల్యేలు నిర్ణయించారు. చంపై సోరెన్ను శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. తర్వాత కాంగ్రెస్ జేఎంఎం కూటమి నేతలు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ రాధాకృష్ణన్ను కలిశారు. చంపైతో సీఎంగా ప్రమాణం చేయించాలని కోరారు. చంపైకి మొత్తం 47 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. హేమంత్ సోరెన్ కేబినెట్లో చంపై సీనియర్ మంత్రి. ఆయన వయసు 67 సంవత్సరాలు. 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేత ఆయన. చంపై స్వస్థలం సరైకేలా ఖర్సవాన్ జిల్లాలోని జిలింగుగోడా గ్రామం. ఆయనది రైతు కుటుంబం. ఇంట్లో పెద్ద కొడుకైన చంపై తన తండ్రి సిమల్ సోరెన్తో కలిసి వ్యవసాయం చేసేవారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారాయన. చంపైకి 4 కొడుకులు, 3 కూతుళ్లతో కలిసి మొత్తం 7 సంతానం. చంపై సోరెన్ కొంతకాలం కార్మిక సంఘ నేతగా పనిచేశారు. ఆ సమయంలో పలు ఉద్యమాలు చేశారాయన. ఆయన పోరాట తీరు వల్ల కొల్హన్ టైగర్ అని పిలిచేవారు అనుచరులు. 90వ దశకం చివర్లో జార్ఖండ్ ఉద్యమం ఉధృతంగా జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం ఏర్పాటు చేసిన శిబు సోరెన్తో కలిసి చురుగ్గా ఉద్యమంలో పాల్గొన్నారు చంపై సోరెన్. ఈ క్రమంలోనే ఆయనకు జార్ఖండ్ టైగర్ అనే పేరొచ్చింది. జేఎంఎంలో చేరడానికి ముందు సరైకేలా సెగ్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా చంపై సోరెన్ శాసనసభలో అడుగుపెట్టారు. అర్జున్ ముండా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2010 సెప్టెంబర్ నుంచి 2013 జనవరి వరకు మంత్రిగా విధులు నిర్వహించారు. జార్ఖండ్లో రాష్ట్రపతి పాలన తర్వాత హేమంత్ సోరెన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో చంపై సోరెన్కు మరోసారి మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం రవాణా మంత్రిగా పనిచేస్తున్నారు చంపై సోరెన్. ఈడీ తనను అరెస్టు చేస్తుందని ముందే ఊహించారు హేమంత్ సోరెన్. దీంతో తన భార్య కల్పనకు సీఎం బాధ్యతలు అప్పగించాలని భావించారు. కానీ కల్పన ఎమ్మెల్యే కాదు. ఈ ఏడాది నవంబర్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ క్రమంలో శిబు సోరెన్కు ఎంతో నమ్మకస్తుడిగా పనిచేసిన చంపై సోరెన్కు సీఎం బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.